ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్.టి. కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగం అండి. 60వ ప్రకరణం. ఇన్ని రోజులు నా అనారోగ్యం కారణంగా నేను స్వామి సేవా కార్యక్రమాలలో వేటిలోనూ పాల్గొనలేకపోతూ ఉన్నందుకు నా మనస్సు చాలా క్షోభించేది. కానీ ఏం చేయగలను? ఇట్టి సమయంలో ఒకనాడు శ్రీధోర నాకు ఒక సూచన ఇచ్చాడు. నా జీవితానుభవాలను ఉల్లేఖిస్తూ ఒక చిన్న గ్రంథం తయారు చేస్తే ఎలా ఉంటుందని చెప్పాడు. బాగానే ఉంటుంది, కానీ ఈ పని నాకు సాధ్యమవుతుందా అనే ఒక పక్క జంకు. ఈ విషయం నా సోదరుడు, సాయి భక్తుడు అయిన డాక్టర్ వీరభద్రరావుతో సంప్రదించాను. అతను ఈ విషయంలో అధిక ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఈ ప్రయత్నంలో నాకు ఈ విధమైన సహాయం కావలసిన స్వామి కార్యంలా భావించి తనకు చేతనైన సహాయాన్ని అందించగలనని హామీ ఇచ్చాడు. దానితో నాకు కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే 1984వ సంవత్సరం జనవరి 29వ తేదీ నాడు ఈ కార్యక్రమానికి శుభారంభం గావించాము. స్వామిని మనసారా తలుచుకొని 1947వ సంవత్సరం లగాయత్తు రోజువారీగా జరిగిన ముఖ్య సంఘటనలను నా అలవాటు ప్రకారం నా డైరీలలో పొందుపరుస్తూ వచ్చిన కారణంగా ఈ కార్యము సులభసాధ్యమైంది. ప్రతిసారి డైరీని సంప్రదించి సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ రాయవలసి వచ్చిన కారణంగా కొంచెం కాల వ్యవధి కావలసి వచ్చింది. కానీ కార్యక్రమం సాఫీగానే సాగడం ప్రారంభించింది. ఆ ఘట్టాలను నెమరు వేసుకుంటూ నేను చెప్పుకుపోతూ ఉంటే ఒక స్టెనోగ్రాఫర్ వాటిని తీసుకునేవాడు. ఈ విషయాలన్నింటినీ ఒక చక్కని తాడుగా అల్లి సోదరుడు రావు ఒక చక్కని పఠనయోగ్యమైన రచనగా తీర్చిదిద్దేవాడు. భావాలు నావి, భాష రావుదిగా ఈ రచన సాగింది. అంతవరకు ఒక కన్నుతోనే చూడగలుగుతూ కాలక్షేపం చేస్తూ ఉన్న నాకు అది అంత సంతృప్తికరంగా లేకపోయింది. అందుచేత బాబా హైదరాబాద్ వస్తారని ఆశిస్తూ ఏప్రిల్ నెల నాటికి నేను స్వామిని కల్లారా 2 కళ్ళతో తనివి తీరా దర్శనం చేసుకునేందుకు వీలుగా నా 2వ కంటిని కూడా శస్త్రచికిత్స ద్వారా బాగు చేయించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఫిబ్రవరి 1వ తేదీన నా కంటి శస్త్రచికిత్సకై నిర్ణయించుకున్న దినం. ఆసుపత్రిలో చేరడం కూడా జరిగింది. కానీ ఆఖరి క్షణంలో కొన్ని కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం 9వ తేదీ నాటికి వాయిదా పడింది. నేను ఇంటికి వచ్చేసి తిరిగి 8వ తేదీన ఆసుపత్రిలో చేరాను. 9వ తేదీన ఉదయం 8 గంటలకు శస్త్రచికిత్స. చదువరులకు జ్ఞాపకం ఉంటే ఉంటుంది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం 1981వ సంవత్సరంలో ఈనాడే స్వామి నాకు ఉంగరాన్ని ప్రసాదించారు. అది 9:40 మళ్ళీ 3 సంవత్సరాల అనంతరం అదే రోజున నా కంటికి శస్త్రచికిత్స జరగబోతోంది. కానీ సుమారు 2 గంటల ముందుగా సరిగ్గా అదే సమయానికే జరిగితే ఎంత బాగుండును అని నాకు అనిపించలేదు. 9వ తేదీ నాడు నా ఆపరేషన్కు నన్ను సిద్ధం చేశారు. కానీ డాక్టర్ 8 గంటలకే వచ్చినా నాకు ఆపరేషన్ జరిగింది సరిగ్గా 9:45 చిత్రమైన సంఘటన. కాకతాళీయమా? కాదు, స్వామి సంకల్పమేమని నా నమ్మకం. ఆపరేషన్ సమయానికి కొంచెం క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల అన్నీ సవ్యంగా ముగిశాయి. కొద్ది రోజులలో నాకు స్వస్థత ఏర్పడి నేను 2 కళ్ళతో చూడగలుగుతున్నాను. పుస్తక రచన కార్యక్రమం తిరిగి మొదలుపెట్టాను. ఏప్రిల్ 3వ తేదీ నాటికి పుస్తకం మొదటి రచన పూర్తి అయి ఆ మరునాడు నేను టైప్ చేసిన ప్రథమ భాగాన్ని స్వామి పదపంకజాల వద్ద ఉంచగలిగాను. స్వామి దయతో నా ప్రయత్న ఫలాన్ని సృశించి ఆశీర్వదించారు. స్వామి అనుగ్రహం ఉంటే 2వ భాగాన్ని కూడా అచిరకాలంలోనే పూర్తి చేసి పూర్తి పుస్తకాన్ని స్వామి పాదాల వద్ద ఉంచగలనన్న ధైర్యము నాకు కలిగింది. డిసెంబర్ 6వ తేదీ ఇంగ్లీషు తారీఖు ప్రకారం ఈనాడు నా జన్మదినం. ఈనాడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ ముచ్చటించాలి. సంఘటన చాలా చిన్నదైనప్పటికీ చాలా ముఖ్యమైనది, అందుచేత నివేదిస్తున్నాను. నా అస్వస్థత కారణంగా నా చలనము చాలా కట్టుదిట్టంగా తగ్గించబడింది. అయినప్పటికీ నా పుట్టినరోజు నాడు శివం వెళ్ళి స్వామి పటాన్ని పుష్పమాలతో అలంకరించాలన్న కోరిక చాలా బలంగా ఉండటం వల్ల
చొరవ చేసి ఆ ఉదయం శివం వెళ్ళాను. కానీ నేను ఇంటి వద్ద బయలుదేరేటప్పటికి 5:40 అవడం వల్ల నాకు శివం ముందుగానే చేరి నగర సంకీర్తన బృందం శివం చేరుకునే లోపే స్వామి చిత్రపటానికి పూలమాల వేయాలని నేను తలపెట్టిన కోరిక ఆనాటికి తీరదని నిరుత్సాహం చెందాను. కానీ చిత్రం ఏ కారణం చేతనో నేను శివం చేరుకునేటప్పటికి నగర సంకీర్తన బృందం శివం చేరుకోలేదు సరికదా. ఇంకా కొంత వ్యవధి ఉంది. వారు శివం చేరుకోవడానికి అదృష్టం కలిసి వచ్చి అక్కడ ఒక్కడే వాలంటీర్ ఉండటం వల్ల అతనే తన చేతిలోని మాలను నాకిచ్చి స్వామి చిత్రపటానికి ఆ మాలను వేసి తన బాధ్యతలో పాలు పంచుకొని తనకు సాయపడమని కోరారు. చిత్రం ఆ విధంగా నా కోరిక తీరింది. నా కర్తవ్యం నేను పూర్తి చేశాను. ఇంతలోనే నగర సంకీర్తన బృందం శివం ఆవరణకు ప్రవేశించింది. ఈ సందర్భంలో బాబా చిత్రపటాన్ని అందుకోగలడానికి నేను ఒక కుర్చీ పీటను ఎక్కవలసి వచ్చింది. ఆ సంతోషంతో నా అనారోగ్య కారణంగా, ముఖ్యంగా హృదయానికి సంబంధించిన వ్యాధి కావడం మూలాన డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎత్తైన మెట్టును కూడా ఎక్కకూడదని చేసిన కట్టడిని మరచి ఈ కార్యాన్ని సాధించాను. చేసినది స్వామి కార్యము. స్వామి అనుగ్రహం నాకున్నదనే సంపూర్ణ విశ్వాసము. ఇంకా అసాధ్యమేముంది? దానివల్ల చెడు ఏమీ జరుగుతుంది? ఆ తర్వాత భజన అనంతరం హారతి. ఆ హారతి పట్టే సద్భాగ్యం కూడా నాకే లభించింది. ఎంతటి అదృష్టం నాది! అందులోనూ నా పుట్టినరోజున భక్తమందారుడైన భక్తుల కోరికలను ఎంత చక్కగా తీరుస్తాడా అని నాకే అనిపించింది. 1985 సంవత్సరము అఖిల భారత సేవాదళ సమావేశం పుట్టపర్తిలో నవంబర్ 3వ వారంలో నిర్వహించడానికి నిర్ణయించారు. స్వామి జన్మదినం నాడు అనగా 23వ తేదీ నాడు ఈ అవతార పర్వము 60 సంవత్సరంలో ప్రవేశించబోతోంది. ఈ సంవత్సరాన్ని స్వామి యొక్క షష్ఠపూర్తి సంవత్సరంగా ప్రకటించారు. స్వామి ఎల్లప్పుడూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించి ఆ దిశగా కార్యక్రమాలను వైద్య, విద్య, వ్యవసాయం, సాంఘిక అభివృద్ధి రంగాలలో కేంద్రీకరించి పని చేయవలసిందిగా సేవాదళాలకు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. అందువల్ల ఆ దిశలో పని చేయడానికి దేశం మొత్తం మీద 6000 గ్రామాలను ఎంపిక చేసి వాటిని సేవా సంఘాలు దత్తత తీసుకొని ఈ సంవత్సరంలోగా ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సేవాదళ సమావేశం ప్రారంభించేలోగా ఆ సభ్యులను పుట్టపర్తి పరిసర గ్రామాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భాలలో నేను కూడా అక్కడ ఉండి ఆయా దృశ్యాలను చూసే సౌభాగ్యానికి నోచుకోలేకపోయానని ఎంతో విచారించాను. ఇందుకు కారణమైన నా హృద్రోగాన్ని మనసారా నిందించుకున్నాను. అంతకన్నా నేను చేయగలిగినది మాత్రం ఏముంది కనుక. 23వ తేదీ స్వామి జన్మదినం. ఆనాడు పుట్టపర్తిలో స్వామి సమక్షంలో ఉండవలసిన నేను నా దురదృష్టం కొద్దీ హైదరాబాదులోనే ఉన్నా, మానసికంగా మాత్రం పుట్టపర్తిలోనే ఉన్నాను. ఆ రోజులలో ఈ నా అసమర్థతకు నేను అనుభవించిన వ్యతను నేను మరెన్నడూ అనుభవించలేదేమో. 25వ తేదీ ఆదివారం నాడు నా మిత్రుడు శ్రీ రమాకాంత్ గాడేకర్ తన స్వగ్రామం తిరిగి వెళుతూ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వచ్చారు. వస్తూ తనతో నాకై స్వామి స్వహస్తాలతో వితరణ చేసిన విభూతిని, లడ్డు ప్రసాదాన్ని, అందులో పాటు చక్కని త్రివర్ణ చిత్రాలతో ముద్రించి తయారు చేసిన బాబా క్యాలెండర్ను తెచ్చి ఇచ్చాడు. స్వామి నా మొరను విని ఈ దివ్య ప్రసాదాలను తామే నాకు పంపించారన్న తృప్తిని, సంతోషాన్ని పొందాను. ఆ సాయంత్రం నేను పుట్టపర్తికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోలేకపోయిన అతమ పక్షం హైదరాబాదులో శివంలోనైనా బాబా చిత్రపటాన్నైనా సందర్శించుకునే అభిలాషతో శివం వెళ్ళాను. కానీ అప్పటికే సభాస్థలి అంతా భక్త సమూహంతో నిండిపోయింది. ఆనాటి భజనను కొత్తగా నిర్మించిన వైద్య కేంద్ర భవనం యొక్క హాలులో ఏర్పాటు చేశారు. అక్కడి ఒక వాలంటీర్ సహాయంతో శ్రీ గాడేకరు, నేను లోపల గాయక బృందం వెనుక వరుసలో ఆసీనులం కాగలిగాము. అప్పటికే భజన ప్రారంభమయ్యి గణేశ స్తవం కూడా అయిపోయింది. ఆ తర్వాత 2-3 భజనలు కూడా పాడిన అనంతరం కార్యకర్తలు ఒక ముఖ్య ప్రకటన చేశారు. స్వామి తన జన్మదినం నాడు పుట్టపర్తిలో ఇచ్చిన ప్రసంగ రికార్డును అప్పుడు వినిపింపబోతున్నామని. నా ఆనందానికి అవధి లేదు. ప్రసంగాన్ని వినిపించారు.
ఉపస్థిత భక్తజనం నిశ్శబ్దంగా కూర్చుని ఆ ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధతో ఆలకించారు. నేను తన్మయత్వంతో, స్వామి తన గంభీర స్వరంతో ఆ సంవత్సరం సేవాదళ సభ్యులు, సమితులు చేపట్టవలసిన కార్యక్రమాలను ఉగ్గడిస్తూ చేసిన ఆనాటి ప్రసంగం ఉత్తేజకరంగానూ మా అందరి మనస్సులను అలంకరించింది. అంతకుముందు స్వామి తమ అభిమాన గీతం ప్రేమ మునిత మనసే కహో రామ 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 ఈ విధంగా ఈ మృదుమధురంగా గానం చేశారు. ఆనాటి భజన కార్యక్రమం పరిసమాప్తి అయ్యే తరుణంలో కార్యకర్తలలో ఒకరు నా వద్దకు వచ్చి, డాక్టర్ గారు, ఈ కార్యక్రమానంతరం స్వామికి హారతి మీరివ్వాలి అని ఆదేశించారు. నా ఆనందం తారాస్థాయిని అందుకుంది. ఆహా, స్వామి ఎంతటి దయాళువు! అనారోగ్యం కారణంగా పుట్టపర్తి స్వయంగా వెళ్ళలేకపోయినా నాకు ఎంతటి మహా అవకాశాన్ని పరోక్షంగా ప్రసాదించి నన్ను తరింపచేశారు. స్వామి, నీవు నిస్సంశయంగా దయాసింధువు, భక్తజన కల్పతరువు. అట్టి నీకు శతకోటి ప్రణామాలు అని మనస్సులో స్వామికి అభివాదాలు తెలియజేస్తూ స్వామి చిత్రపటానికి హారతి పట్టాను నిండు మనస్సుతో. 1984 సంవత్సరం డిసెంబరు 20వ తేదీ స్వామి కరుణాకటాక్షం వల్ల సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఈనాడు నేను నా సోదరుడు రావు ప్రారంభించిన ఈ గ్రంథం రచన రమారామే పూర్తయింది. నా అనుభవాలను, అనుభూతులను నా డైరీల సహాయంతో వాటిలో ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి పొందుపరచగలిగాను. వాటిని పుస్తక రూపంలో పఠనయోగ్యంగా తయారు చేయడంలో డాక్టర్ రావు నిమగ్నుడై ఉన్నాడు. శ్రీ షిరిడీ బాబాను గురించి, శ్రీ సత్యసాయి బాబాను గురించి ఎంతోమంది నాకంటే కూడా అనుభవజ్ఞులు, పండితులు, విజ్ఞులు ఇంతకు ముందే అనేక గ్రంథాలు ప్రచురించి ఉన్నారు. వాటిలో ఎవరికి జ్ఞాతమైన వారు రీతినిగా వారు ఈ దివ్య పురుషుల తత్వాన్ని, వారి బోధనలను ప్రజలకు తెలియచేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వారు తమ అనుభవాలను మాత్రమే కాకుండా అనేక మంది ఇతర భక్తుల అనుభవాలను, కొన్ని అపురూప సంఘటనలను కూడా సంఘటితపరచి తమ గ్రంథము రచనను కొనసాగించారు. ఈ మధ్యనే ప్రచురితమైన మరాఠీ గ్రంథం ఒకటి నా దృష్టికి వచ్చింది. దాని నామధేయము షిరిడీ సత్యసాయి. నేను ప్రచురించి తలపెట్టిన ఈ నా గ్రంథానికి, ఈ మరాఠీ గ్రంథానికి పేరులో ఎంతో సన్నిహిత సామ్యం ఉన్న వస్తువులోను, ధ్యేయంలోను, నివేదన క్రమంలోను చాలా వ్యత్యాసం ఉంది. ఈ గ్రంథమే కాదు, మరే ఇతర గ్రంథానికి నా రచనకు మధ్య కొన్ని మౌలిక భేదాలున్నాయి. మిగిలిన గ్రంథకారులు ఈ విషయంలో అనేక మంది వ్యక్తుల అనుభవాలను గణనలోనికి తీసుకొని క్రోడీకరించి వాటిని ఆధారంగా చేసుకొని సాయి తత్వాన్ని విశదీకరించ ప్రయత్నించారు. నేను అంతటి బృహత్తర ప్రయత్నానికి పూనుకోలేదు. పూర్తిగా నా వ్యక్తిగత అనుభవాలను మాత్రమే ఆధారంగా చేసుకొని వాటిని ఉల్లేఖించి వాటి ప్రభావం ద్వారా నా మనస్సులో ఈ ఉభయుల మధ్య, అంటే శ్రీ షిరిడీ సాయి, శ్రీ సత్యసాయిల మధ్య బాహ్యంగా ద్యోతకమవుతూ ఉన్న ద్వయీభావం మిథ్య అని, ఇద్దరూ నిజానికి ఒకే అవతారం యొక్క భిన్న రూపాలు మాత్రమేనన్న సత్యం ఎలా స్థిరపడిందో నిరూపించ ప్రయత్నించాను. అటు తర్వాత శ్రీ సత్యసాయి పరిధిలోనికి నేను వచ్చిన తర్వాత జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను, నా అనుభవాలను కూడా కొన్నింటిని చేర్చి స్వామి నన్ను తమ సామీప్యానికి క్రమంగా ఎలా ఆకర్షించారో కూడా వివరించాను. ఈ రచనలో నా ధ్యేయం ఒక్కటే, నా తోటి సోదరీ సోదర భక్తులతో నా అనుభవాలను పంచుకోవడమే. అందులో నాకొక ఆత్మసంతృప్తి ఉంది. అట్టి ఆత్మసంతృప్త్యనుభూతి నా పాఠకులలో కూడా ఈ గ్రంథ పఠన కలిగించగలిగితే నేను లబ్ధకాముడననేనని తృప్తి చెందుతాను. నా ఆశయము సిద్ధించిందని సంతోషిస్తాను. ఈ రచనను ముగించే ముందర నా ఈ ప్రయత్నం యొక్క సానుకూల్యానికి తమ అనుగ్రహాన్ని కరుణతో ప్రసాదించి నాకు అండగా నిలిచి నడిపించిన కరుణామూర్తి భక్తవత్సలుడు అయిన శ్రీ సత్యసాయిని మనసారా కీర్తించి విరమిస్తాను. ఓ భగవాన్, నిన్నటి నుండి
ఈ క్షణం దాకా కూడా అంతులేని అనుగ్రహ వర్షాన్ని మాపై కురిపిస్తూనే ఉన్నావు స్వామి. అంతటి అనుగ్రహాన్ని పొందగల అర్హత నిజంగా నాకు ఉన్నదా? నీవు ఈ ప్రపంచానికే గురువు అయి ఉన్నావు. ఏది ఏమిటో ఎలా జరుగుతుందో అంత సహజంగా నీకే తెలుస్తుంది. నీవు శీతల ప్రేమ పూర్ణకార సుధాకరుడివి. దయా ప్రేమలతో పరిపూర్ణమైన పూర్ణచంద్రుడివి. నీ చల్లని వెలుగులతో మినుకు మినుకుమని ప్రకాశించే చిన్న తారగా నన్ను వెలగని స్వామి. నీవు అంతులేని దయాసాగరుడివి. అంతులేని నీ కరుణాంతరంగాలలో దాగి ఉండే చిన్న గులకరాతిలా నీలో ఉండని స్వామి. శాఖోపశాఖలుగా విస్తరించిన మహాకల్ప వృక్షానివి నీవు. శాశ్వతమైన నీ చల్లని నీడలో విశాలమైన మ్రానును మృదువుగా అల్లుకొనే లతల నిన్ను పెనవేసుకుపోని స్వామి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనబడే అందమైన పట్టుల మృదువైన దళాలతో తేజరిల్లే సుందర కమలానివి నీవు. నీలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ దివ్యమైన నీ హృదయ కమలంలో చిక్కుకుపోయే భ్రమరంలా నన్ను నీ దివ్యమైన దళాలతో కప్పివేసి నీలో ఐక్యం చేసుకో స్వామి. భగవాన్, ఇది నా కోరిక, నా ప్రార్థన కూడా స్వామి. నువ్వే నా దైవానివి, నా రక్షకుడివి, నాకు విముక్తిని ప్రసాదించి ముక్తి ప్రదాతవు. నా యందు దయ ఉంచి నా ఈ కోరికను మన్నించి కటాక్షించు స్వామి. నీకు ఇదే నా మనస్సు మాంజలి. ఈ పూజా కుసుమాన్ని స్వీకరించి అనుగ్రహించు స్వామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా చ గురుః త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజుతో షిరిడి నుండి పుట్టపర్తి పుస్తక పఠనం సమాప్తమైందండి. ఇందులో ఏదైనా చదవడంలో నేను ఏదైనా తప్పులుగా చదివినా, తప్పుగా చేసిన అందరూ క్షమించవాలని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చే వారం నుంచి లీలా నాటక సాయి ఈ పుస్తక పఠనం ఉంటుందండి. ఇది తమిళ మూలము. డాక్టర్ గణపతి గారు రచిస్తే తెలుగు సేతగా డాక్టర్ శ్రీమతి వసంతవల్లి గారు రచించారు. చాలా అద్భుతమైన పుస్తక పఠనం అండి. అందరూ కూడా ఇలాగే స్వామివారి పవిత్రమైన గ్రంథాలను పుస్తక పఠనం ద్వారా వినాలని, స్వామివారి ఆశీస్సుల అనుగ్రహాన్ని అందరూ పూర్తిగా పొందాలని మనసారా వేడుకుంటూ అందరికీ సాయిరామ్. మరొక్కసారి ఏమైనా తప్పులున్నా క్షమించవలనని కోరుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓ శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.